ఇటీవల విడుదలైన మిస్టర్ బచ్చన్ సైన్మా అరవీరి భయంకరమైన ఫ్లాప్ని సవిచూసింది. ఇక రవితేజ ఖాతాలో చూసుకుంటే గినక వరుసగా మరో ఫ్లాపు. ఇప్పుడు నిర్మాతకి ఈ సినిమా చేసినందుకు గాను భారీ నష్టం వాటిల్లిందంట. కనుక ఇది అయిపోయిన ముచ్చట. ఇప్పుడు అసలు విషయానికి వస్తే గినక ఈ సినిమాకు ఆయన వంతు బాధ్యత నిర్వహించి అని భావించి దర్శకుడు హరీష్ శంకర్ గిట్లా ఈ సినిమాకు గాను మంచిగా పైసలు ముట్ట చెప్దామని ఆయన ముందుకొచ్చిందని తెలుస్తున్నది. గింతకి ఎంత అనుకుంటున్నారు? ఇక ఒకటో రెండు కాదు, అక్షరాల 6 కోట్ల వరకు ఆయన తిరిగి ఎనకియనికే సిద్ధమైందంట. మళ్ళా సుషిర్రా ఓ కంతుకు గిది మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఇక నిజానికి గిది భారీ మొత్తమే. దాదాపుగా ఆయన పారితోషికంలా ఒక సగం వరకు ఇచ్చినట్టే లెక్క. ఇక ఇప్పటికే ఆయన 2 కోట్ల పారితోషికం వెనక్కి ఇచ్చేసిండంట. మరో 4 కోట్లు తర్వాత చేయబోయే సినిమాల భాగంగా కట్ చేసుకోమని ఆయన చెప్పినట్టు తెలుస్తున్నది. ఇక మంచి విషయమే. అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా సినిమా గిట్లా ఆడకపోతే నడవకపోతే దర్శకుడు ఏ విధంగా స్పందించాలో గదే విధంగా మన హరీష్ శంకర్ స్పందించిండని చాలా మంది అంటున్నారు. మళ్ళా గిదే సినిమాకు పని చేసిన 25 కోట్లు పారితోషం తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలల్లా హీరో రవితేజ ఉన్నాడు అని బోగట్ట. అయితే హీరో రవితేజ ఏ మేరకు వెనక్కి ఇస్తాడనేదే ఇప్పుడు ప్రశ్న లెక్క మారింది. మళ్ళా పురాణ జమానాలో చూసుకుంటే గినక రవితేజ చాలా ఫ్లాపులే వచ్చిండు. ఇక ఆ ఫ్లాప్లా ఏనాడు ఆయన ఏ రోజు కానీ ₹1 వెనక్కి తిరగలేదు. వెనక్కి ఇచ్చిండనే మాట కానీ పుకారు కానీ మనం ఏడ ఇనలేవు. ఇక అట్లా చూసుకుంటే గినక హరీష్ శంకరు చాలా మంచి పని చేసిండు. ఇక ఆయనతో పోల్చుకుంటే ఈయన చాలా నయ్యమని అందరూ అంటున్నారంట. అవు ఇక దీనికి గాను మన రవితేజ ఏమైనా స్పందిస్తారంటారా? ఇంకా స్పందించి ఎంత ముట్ట చెప్పేటందుకు సిద్ధమవుతుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే ఒక గంట ఉంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.